హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్. చూడండి ఫ్రెండ్స్, టైలర్స్కి అయితే పర్సనల్ లైఫ్ అంతా బంద్ చేసుకొని కేవలం ఈ స్టిచ్చింగ్ మీద బతికే వాళ్ళ పరిస్థితి, షాప్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి మరి దారుణం అండి. చూడండి, ఎక్కడ సంత అక్కడే ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గిరాకీ రిటర్న్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు అయితే గిరాకీ రిటర్న్ కూడా ఇచ్చాము మనము. ఏంటంటే మనం ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక ఏ చిన్న కార్యానికి మనం వెళ్ళాలన్నా ఈ సంతంతా సర్దుకునేసరికి అలసిపోతాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. పీకో ఫాల్స్ అండి, ఇట్లా స్టూల్ పైన కూడా అవేనండి. చూడండి, ఇలా ఉంటుంది. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ను మర్చిపోయి ఓన్లీ మనం బ్లౌజులు కుట్టే వరకే జీవించాల్సి వస్తుంది. చూడండి, ఉక్సు కాజాలు చేయాల్సినవి అలా ఉంటున్నాయి అనమాట. ఫాల్స్ ఆరేసుకోవడం ప్రతి ఒక్క పని అండి. చూసేయండి ఫ్రెండ్స్, మీ షాప్స్లో కూడా, మీ లైఫ్లో కూడా టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాగే ఉంటుందా? కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. టైలరింగ్ నేర్చుకొని షాప్ పెట్టుకున్నప్పుడే మనము బంధుత్వాలు అన్నీ కొంచెం పక్కన పడేయాలండి. ఎందుకంటే కరెక్ట్గా పెళ్ళిళ్ళ సీజన్లో అప్పుడే మనకు కూడా పెళ్ళిళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎట్లయినా ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే కస్టమర్స్ని రిటర్న్ పంపడానికి రాదు. వాళ్ళని రిటర్న్ పంపితే నెక్స్ట్ ఎక్కడనో వేరే షాప్కి వెళ్ళిపోతారు, మళ్ళీ రారనే ఆలోచన. మనకు కూడా డబ్బు కోసమే కదండి మనం షాప్స్ పెట్టింది. రెంట్లు ఉంటాయి, కరెంట్ బిల్ ఉంటుంది, వర్కర్స్ శాలరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి నాకైన అనుభవంలో మీకు చెప్పాలి అనిపించి చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఇలాగే ఫీల్ అవుతున్నారా? కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.